లక్ష్య సాధనలో ఎన్నో అవమానాలు అధిగమించి ఎందరో విద్యార్థులకి ఒక రోల్ మోడల్ గా నిలిచిన ఉదయ్ కృష్ణ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఎలా స్టార్ట్ అయింది జర్నీ? ఈ జర్నీ అంటే మామూలుగా నాకు ఫస్ట్ నుంచి యాక్చువల్గా నాకు కానిస్టేబుల్ జాయిన్ అవ్వాలన్నటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదండి. అవమానించారు అనేసి అది ఎలా జరిగిందండి? అంటే ఆయనకంటే ఇంకా ఎవరు ఎదగకూడదు అనేటువంటి ఒక అది ఒక పాయింట్, ట్రిగ్గర్ పాయింట్కి వచ్చింది. నేను అన్ని భరిస్తూనే ఉన్నాను కానీ ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అడిగి యూత్ అనేటువంటి వాళ్ళు పాలిటిక్స్లో ఖచ్చితంగా రావాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిసాన్ టీవీ. లక్ష్య సాధనలో ఎన్నో అవమానాలు అధిగమించి తెలుగు మీడియంలో చదివి సివిల్స్ 2023 ఫలితాల్లో 780వ ర్యాంకును సాధించి ఎందరో విద్యార్థులకి ఒక రోల్ మోడల్ గా నిలిచిన ఉదయ్ కృష్ణ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ ర్యాంక్ సాధించడానికి ఆయన పడ్డ కష్టం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్లీ హార్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎలా వచ్చారండి ఇక్కడి వరకు? ఇంత అంటే మామూలుగా ఒక మామూలు జాబ్ సాధించడమే చాలా కష్టం ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో. సో ఇంతవరకు మీరు ఎలా వచ్చారు? ఎలా స్టార్ట్ అయింది జర్నీ? ఈ జర్నీ అంటే మామూలుగా నాకు ఫస్ట్ నుంచి ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవి తర్వాత పీజీ చేసి సర్జన్ అవ్వాలి, అటువంటి ప్రజలకి ప్రత్యక్షంగా సర్వీస్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉండేది చిన్నప్పటి నుంచి. కానీ అన్ఫార్చునేట్గా ఫ్యామిలీ కండిషన్స్ నాకు అకామిడేట్ చేయలేదు. సో దాంతోపాటుగా అందుకని చెప్పేసి నేను డిగ్రీ BA తీసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ MLT వొకేషనల్ కోర్స్ ఉండేది. సో అది చేసిన తర్వాత బైపీసీ సబ్జెక్ట్స్ కూడా బ్రిడ్జ్ కోర్స్ రాసి ఎంసెట్ కూడా రాశాను, బట్ అది అకామిడేట్ అవ్వలేదు. సో అందుకని BA జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలకి సన్నద్ధం అవటం అనేది ప్రారంభమైంది. కానీ మధ్యలో డిగ్రీ సెకండ్ ఇయర్లో మా నాన్నగారు చనిపోవడంతో నేను పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్కి అప్లై చేసి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదంటే వేరే ఆప్షన్ లేక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు? యాక్చువల్గా నాకు కానిస్టేబుల్కి జాయిన్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ అయితే లేదండి. ఓకే. సో ఇంకా ఏంటంటే మా నాన్నగారు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన పిలిచి అందరూ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందంట, అప్లై చేయరాదు అని చెప్పి అన్నారు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏదన్నా సివిల్స్ కానీ లేదా ఇంకా మంచి జాబ్స్ వాటికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాను. కానీ ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. సో నువ్వైతే అప్లికేషన్ పెట్టు, వచ్చిన తర్వాత కదా నువ్వు జాయిన్ అవ్వాలా లేదని డిస్కషను అని చెప్పి అన్నారు. కానీ అలా అన్న తర్వాత ఒక 16-17 రోజులకి మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో ఆయన ఎందుకు చెప్పారు ఇదే రీజన్ ఏమో అన్న ఉద్దేశంతో నేను అప్పుడు సీరియస్గా తీసుకొని ఆ జాబ్ని డిగ్రీ సెకండ్ ఇయర్లోనే కొట్టడం జరిగిందండి. ఓకే. నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు లారీ డ్రైవర్ అండి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్. ఎక్కడండి? సింగరాయకొండలో చేసేవాళ్ళు. ఓకే. మా స్వగ్రామం ఓళ్ళపాలెం, సింగరాయకొండ మండలం. సింగరాయకొండలో అట్లా బిజినెస్ చేశాను. ఓకే. ఈ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు మీరు ఈ సివిల్స్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? సివిల్స్కి అంటే ముందు నుంచే ఒక రకమైన అవగాహన ఉండడంతో నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నుంచి మా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్ లిటరేచరు, అదేవిధంగా ఎకానమీ, ఇటువంటి టాపిక్స్ని ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళని. కానీ పోలీస్ జాబ్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రిపరేషన్ టైం తగ్గిపోయింది, ఎందుకంటే ఎప్పుడు 24/7 జాబ్ ఉండేది. సో దానికోసంగా నేనేం చేశానంటే నా ఖాళీ టైంలో నేను ప్రిపేర్ అవుతూ ఉండేది. సో ఆ ప్రిపరేషన్ అలా కంటిన్యూ అవుతూ ఉన్న క్రమంలో తక్కువ టైం దొరికినప్పటికి కూడా నేను కానిస్టేబుల్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను. కానీ నా హైర్ అఫీషియల్స్ మాత్రం నాకు అకామిడేట్ చేయలేదు. అంటే హైర్ అఫీషియల్స్ అంటే పర్టికులర్గా ఒక CI గారు నాకు అకామిడేట్ చేయలేదు. ఓకే. దీని గురించి కూడా విన్నాము, అవమానించారు అనేసి. అది ఎలా జరిగిందండి? అంటే ఆయనకంటే ఇంకా ఎవరు ఎదగకూడదు అనేటువంటి ఒక నేరో థింకింగ్ మైండ్ సెట్ అనేటువంటిది ఉండేది. సో నన్ననే కాదు, నాతోటి ఇంకా కాంపిటేటివ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని కూడా ఇట్లాగే హెరాస్ చేయడం అనేటువంటిది చేసేవాడు, వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని. సో అది ఒక పాయింట్, ట్రిగ్గర్ పాయింట్కి వచ్చింది. నేను అన్ని భరిస్తూనే ఉన్నాను కానీ 2018 ఆగస్టు 10వ తేదీ టైంలో ఒక ట్రిగ్గర్ పాయింట్కి అనేది రావడం జరిగింది. సో అప్పుడు ఒక 60 మంది ముందు నేను
ఢిల్లీకి ఒక 5 మినిట్స్ అట్లా లేట్ వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ నాకు ఆయనకి నా మీద పర్సనల్‌గా వ్యక్తిగతమైనటువంటి జెలస్ ఉండటంతోటి సో, నన్ను హరాస్ చేయడానికి దొరికే ఏ అవకాశాన్ని ఆయన వదిలేది కాదు. సో, అప్పుడు సారు కాబోయే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అంటూ చాలా వెటకారంగా మాట్లాడుతూ ఇన్సల్ట్ చేస్తూ నన్ను ఎ ఒక 1 అవర్ ఎక్స్‌ట్రా డ్రిల్ పనిష్మెంట్ ఇయ్యాలి మీ సార్‌కి. మీ అందరూ పక్కకు రండి అని చెప్పేసి ఆయన నన్ను 1 అవర్ ఎక్స్‌ట్రా డ్రిల్ పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది. ఆ డ్రిల్ చేసే క్రమంలో కూడా నాకు పోలీస్‌కి ఇట్లా యూనిఫామ్‌కి ప్రెస్ బటన్స్ ఉండేవి. అవి అవి ఊడిపోయినప్పుడు కూడా ఇంకా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్ వాడివి. నువ్వు ఎందుకు ఈ సివిల్స్ ఎందుకు? అది నీ ఊహల్లో తేలకు. నువ్వు కానిస్టేబుల్ అని రియలైజ్ అయ్యి నిజంలో ఉంటే బతికితే మంచిది అని చెప్పేసి ఇట్లా మాట్లాడటం జరిగింది. పెద్ద పెద్ద నీకంటే తెలివిగల వాళ్ళే కొట్టలేకపోయారు. ప్లస్ ఏదైనా తోకలు జాడిస్తే కత్తిరిస్తాను. ఉన్నదాంతో సంతోషపడి ఉద్యోగం చేయడానికి వచ్చారు, ఉద్యోగం చేయండి. సో అంటే నా లీజర్ టైంలో ప్రిపేర్ అవుతున్నా నేను. సో అలా మాట్లాడటం జరిగింది. సో అందుకని నేను ఆ రోజే నాకు చాలా అవమానంగా అనిపించింది. అప్పుడు ఆ సెకండ్ మీరు ఎలా అంటే ఏమనుకున్నారు? ఆయన ఏదైతే అన్నారో అంటే సార్ కాబోయే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అని ఏ మాట అయితే అన్నారో అది ఖచ్చితంగా అదే సాధించేసేయాలి. ఇంకా లేదు జాబ్ చేస్తూ లీజర్ టైంలో ప్రిపేర్ అవటం ఇవన్నీ కాదు. అన్ని సాయశక్తుల్ని ఉపయోగించి అది సాధించి తీరాల్సిందే. సో అతను అంత అవహేళన మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా నేను దాన్ని నిజం చేసేసి దాన్ని అవహేళన అనే దానికి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మీ రిజల్ట్స్ మీకు వచ్చాక మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. బట్ ఇంకా నేను బెటర్ ర్యాంక్‌ని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో అంటే లాస్ట్ టైం కంటే ఈసారి నా పర్ఫార్మెన్స్ అంతకుముందు కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది సివిల్స్‌లో. ఈసారి నా పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. సో నేను నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. బట్ ఇంకా ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ర్యాంకే వచ్చింది. సో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే నాకు ఐపీఎస్ కానీ లేకుంటే ఐఆర్ఎస్ కానీ వచ్చే అవకాశం ఉంది నాకున్న కేటగిరీకి. మీకు ఎక్కువగా ఏది ఇంట్రెస్ట్? నాకు ఐఏఎస్ఏ ఇంట్రెస్ట్ అండి. మొన్న వరకు ఆ ఆవేశంతోటి ఐపీఎస్ఏ అవ్వాలనే ఉద్దేశం ఉండేది. కానీ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లతోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకున్న లక్ష్యాలు, నాకున్నటువంటి ఆలోచనలు వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ నేను జాబ్ సాటిస్ఫాక్షన్ పొందుతూ నేను అనుకున్న దిశగా సేవని అందించాలనుకుంటే నేను ఐఏఎస్ అవ్వాలని చెప్పేసి ఐఏఎస్ఏ సరైన వేదిక అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే. ఈ పేరెంట్స్‌కి ముందు తెలుసా? అమ్మకి? మా అమ్మగారు నేను చిన్నప్పుడు 4.5 సంవత్సరం వయసప్పుడు చనిపోయారండి. సారీ. ఓకే. సో తర్వాత మా నాన్నగారు నాన్నగారు ఒకరే పెంచారు? మా నాన్నగారు, మా నాయనమ్మ ఇద్దరు పెంచారు. కానీ నేను డిగ్రీ సెకండ్ ఇయర్‌లోనే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఓకే. సిబ్లింగ్స్? మా తమ్ముడు ఉన్నారండి. ఓకే. ఏం చేస్తారండి? ప్రణయ్ కృష్ణ అండి. తను బీఏ కంప్లీట్ చేసి తను సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేటట్టుగా నేను ఇన్స్పైర్ చేశాను. ఇప్పటి నుంచే ట్రైన్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు చెప్పాలనుకునేది ఏంటి? సివిల్స్ ప్రిపేర్ అవటం అనేటువంటిది ఇదేదో ఒక జాబో లేకుంటే ఏదో ఒక స్టేటసో లేకుంటే మనీ అనో లేకుంటే ఇటువంటి దానికోసంగా అయితే మీరు రావద్దండి. మీకు ఒక నోబుల్ పర్పస్ ఉండాలి. సో ఆ నోబుల్ పర్పస్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనేంత బలీయమైనటువంటి తృష్ణ, ఆకాంక్ష అనేటువంటిది ఉండాలి. అప్పుడు మీరు ఈ రంగంలో రాణించగలుగుతారు. అదేవిధంగా మీరు డిసిప్లైను, డెడికేషను, హార్డ్ వర్క్ ఈ 3 అనేటువంటివి ఈ రంగం అనే కాదు ఏ రంగంకైనా ఇంపార్టెంట్. సో వాటిని కనుక మీరు మెయింటైన్ చేస్తూ కన్సిస్టెంట్గా కష్టపడుతూ పర్సివరెన్స్ తోటి ఉండగలిగితే సూనర్ లేటర్ ఖచ్చితంగా అయితే విజయాన్ని అందిపుచ్చుకుంటారండి. సూపర్ సార్. ఒక సర్జన్ అవ్వాలనుకున్నారు, ఆ తర్వాత అనుకోని పరిస్థితులలో కానిస్టేబుల్ అయ్యారు, ఆ తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు. సర్జన్ నుంచి ఇటువైపు వచ్చినందుకు మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? ఇలా అనుకున్నాను కదా, ఇలా చేయలేదే అనేసి? ఖచ్చితంగా ఉందండి. చాలా చాలా బాధ ఉంటుంది. ఇప్పటికీ మళ్ళీ కనుక నాకు అదే వయసుని వెనక్కి తీసుకెళ్ళి నన్ను అడిగితే నాకు ఇప్పుడున్నటువంటి అవకాశాలు, ఇప్పుడున్నటువంటి సపోర్ట్ సిస్టమ్ తోటి నేను ఖచ్చితంగా మళ్ళీ ఎంబీబీఎస్ చేసి సర్జన్ అయ్యి చాలా తక్కువ ఖర్చుతోటి సర్జరీస్ని కంప్లీట్ చేసే మెథడాలజీస్ని నా ఓన్గా నేను ఇన్వెంట్ చేసే విధంగా అంత కృషిగా చేయాలి అని చెప్పి నాకు ఆలోచన.
సో మనకి ఫస్ట్ ఒక కోరిక పుడుతుంది కదా, అది ఎప్పటికీ పోదు అనేసి మీరు ప్రూవ్ చేశారు. అవును, అవును. అంటే కొందరికి బెటర్ ఆప్షన్ అంటే సివిల్స్ అనేది అది ఎప్పుడు కూడా తక్కువ కాదు, చాలా మంది కొద్ది మందికి వస్తుంది. అందులోనూ మీరు తెలుగు మీడియం చదివి మళ్ళీ ఇక్కడి వరకు రావడం అంటే చాలా కష్టం కదండి. అప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. తెలుగు మీడియం చదివి సివిల్స్ కొట్టాలనుకున్నప్పుడు చాలా అవరోధాలు ఉంటాయండి. సో వాటిలో ఒకటి భాష, అవును. రెండోది పరిజ్ఞానం, మూడోది మానసిక ధైర్యం. ఈ 3 అంశాలండి. భాషని ఎట్లా అధిగమించాలంటే నేను నా స్కూలింగ్ మంచిగా జరగలేదండి. పేరెంట్స్ వారి యొక్క సూపర్విజన్ సక్రమంగా లేకపోవడం వల్ల నేను స్కూల్ని బంక్ కొట్టేసి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవటం, బీచ్కి వెళ్ళి స్విమ్మింగ్ చేయడం ఇట్లా చేసేవాడిని. కానీ ఆ స్కూలింగ్లో ఎప్పుడైతే మిస్ అయ్యానో దానివల్ల నాకు ఈ ఇంగ్లీష్ అనేటువంటిది, మ్యాథమెటిక్స్ ఎబిలిటీ తగ్గాయి. సో నేనేం చేశానంటే దాన్ని అధిగమించడం కోసం క్లాస్ 1 నుంచి మళ్ళీ బుక్స్ని తీసుకొని మళ్ళీ చదివానండి. సో ఆ 10 ఇయర్స్ చదవాల్సిన దాన్నంతా నేను 1 ఇయర్లో చదివాను. సో నాకు ఆ మెచ్యూరిటీ, దాని పట్ల అంత ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు సో ఆ విధంగా చేశాను. తర్వాత మళ్ళీ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి, వాటిని కూడా క్లాస్ 1 నుంచి 10 వరకు చదివాను. చదివిన తర్వాత రైమండ్ మర్ఫీ అనే ఒక బుక్ ఉంటుందండి, ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అని. సో ఆ బుక్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటుంది. నేను ఫస్ట్ 2 లెవెల్స్ కంప్లీట్ చేశాను. దాంతోపాటుగా హిందూ న్యూస్ పేపర్ని చదువుతూ దాంట్లో నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా చేతన్ భగత్ గారి నావల్స్ని చదవడం వల్ల ఇంగ్లీషు సరళమైనటువంటి ఇంగ్లీష్ని నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా భాషని దాని యొక్క అవరోధాన్ని అధిగమించాను. సూపర్ సార్. సో దాని తర్వాతకు వచ్చినట్లయితే పరిజ్ఞానం అండి. పరిజ్ఞానానికి సంబంధించి ఎక్కువ స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి ఇంగ్లీష్లోనే ఉంటాయి తెలుగులో కంటే కూడా. సో ఆ స్టాండర్డ్ బుక్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా ఆ స్టాండర్డ్ బుక్స్ నుంచి నేను పరిజ్ఞానాన్ని గెయిన్ చేయడం జరిగిందండి. దాంతోపాటు నా స్పెషల్ నేను ఓన్గా నోట్స్ తయారు చేసుకున్నాను. దానివల్ల నా పరిజ్ఞానం పోయింది. భాషా పరిజ్ఞానం, ఆత్మస్థైర్యం అండి. ఆత్మస్థైర్యం అనేటువంటిది మనం కష్టపడే కొద్దీ ధైర్యం పెరుగుతుంది మన సిలబస్ కంప్లీట్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు. సో దాంతోపాటు నేను స్పిరిచువల్ పాత్ని అనుసరించడం, అదేవిధంగా ఫ్రెండ్స్, మెంటార్స్, వెల్ విషర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి భరోసాని పొందడం, ఇటువంటి వాటి చర్యల ద్వారా నేను ఆత్మస్థైర్యాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్పిరిచువల్ పాత్ అని చెప్పారు, అది దీనికి ఎలా తోడ్పడిందండి? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా సివిల్స్ అనేటువంటిది ఇట్ ఈజ్ యూపీఎస్సీని, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే కంటే కూడా అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి దానిలాగా వ్యాఖ్యానిస్తుంటారండి ఈ సివిల్ సర్వీస్ కమ్యూనిటీలో. ఓకే. సో మనం సివిల్ సర్వీసెస్ కెరియర్గా ఎంచుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనం సాధిస్తామనేటువంటి గ్యారంటీ ఉండదు. సో దీంట్లో అన్ప్రెడిక్టబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్లో మనం అప్స్ అండ్ డౌన్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ ఫేజ్లో మనం డౌన్కి గురైనప్పుడు, అంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెకండ్, థర్డ్ అటెంప్ట్స్లో నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాను. ఈ సెకండ్ అటెంప్ట్ కంటే కూడా థర్డ్ అటెంప్ట్లో నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను. ఆ పెట్టినప్పటికి కూడా నేను ఫెయిల్ అవ్వటం వల్ల మానసికంగా చాలా కుంగుబాటుకి గురయ్యానండి, డిప్రెషన్ అయ్యాను, ఆత్మస్థైర్యం కోల్పోయింది. సో ఈ ఎగ్జామ్ నేను సాధించగలుగుతానా లేదా, సాధించకపోతే ఏంటి, ఒక పక్క సవాల్ చేశాను, కెరీర్ వదిలిపెట్టాను. నేను జాబ్ రిజైన్ చేసింది మా ఇంట్లో తెలియదు, మా నాయనమ్మ గారికి తెలియదు. మరి అప్పుడు ఎలా గడిచిందండి? సో నేను అప్పుడు మాకు ఫ్రెండ్స్, నా సేవింగ్స్, మా మామయ్య గారు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ సిస్టమ్ అనేటువంటిది నాకు ఉండింది. సో అట్లా మా నాయనమ్మ గారికి తెలియదు, కెరీర్ అంతా వదిలేశాను. తర్వాత ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకా నాకు ఎటువంటి ప్లాన్ బి కూడా లేదు. ఎక్కువ మంది సివిల్ సర్వీస్లో ఉన్నప్పుడు ప్లాన్ బి కూడా చూస్తుంటారు. సో నాకు నాట్ హ్యావింగ్ ద ప్లాన్ బి ఈజ్ మై ప్లాన్ బి. సో అంత మొండి ధైర్యంతో ఉన్నాను. కానీ మూడోసారి కూడా నేను ఫెయిల్యూర్ని ఎదుర్కొన్నప్పుడు నాకు బాగా లోకి వెళ్ళిపోయానండి. సో అప్పుడు నేను కర్మ సిద్ధాంతంని రియల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది, కొంతమందికి నేను చేసినటువంటి ఒక చర్య అనేటువంటిది మళ్ళీ నాకు అదే విధంగా తిరిగి రావడం జరిగింది. సో గుడ్ థింగ్ జరిగింది, బ్యాడ్ థింగ్ జరిగింది. సో అప్పటి నుంచి నాకు ఆ ఇంక్విజిటివ్నెస్ పెరిగింది. ఏంటి ఈ రిలీజియస్ ఫిలాసఫీ అనేటువంటిది, భగవద్గీత అనేటువంటి ఆ ఇంక్విజిటివ్నెస్ వల్ల కృష్ణతత్వంలోకి నేను డైవ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు నేను కర్మ సిద్ధాంతం, నువ్వు కర్మ చేయడం వరకే నీ వంతు, ప్రతిఫలం అనేది దాని పాటుకు అదే వస్తుంది, దాని మీద నువ్వు ఎటువంటి ఆపేక్ష ఉండకూడదు, ఆకాంక్ష ఉండకూడదు. సో ఆ విధంగా ఆ స్పిరిచువాలిటీ అనేటువంటిది నేను నాలో డిప్రెషన్ని, యాంగ్జైటీని, స్ట్రెస్ని వీటన్నింటినీ బర్స్ట్ చేయడానికి, పీస్ ఆఫ్ మైండ్ ఎస్టాబ్లిష్ చేసుకొని మళ్ళీ నేను బౌన్స్ బ్యాక్ అయ్యి ధైర్యాన్ని నింపుకొని రావడానికి అది నాకు స్పిరిచువాలిటీ అనేటువంటిది బాగా ఉపయోగపడింది, మిమ్మల్ని బాగా మోటివేట్ చేసింది.
ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సివిల్స్లలో సార్ ఎక్కువగా కూడా ఈ ఛత్తీస్గఢ్, బీహార్ అటువైపు నుంచి ఎక్కువగా ఉంటారు. ఎందుకు? రీజన్ ఏంటి? కరెక్టే అండి. ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ సివిల్ సర్వీసెస్‌లో అవును. ఉండటం జరుగుతుంది. వాళ్ళకేంటంటే 1991 వరకు ఒక విధంగా ఉండేది. అది మిక్స్‌డ్ రిజల్ట్స్ అనేటువంటివి ఉండేవి ఆల్ ఇండియా వైడ్‌గా. కానీ 1991 తర్వాత ఇంజినీరింగ్ అనేటువంటి దానికి ప్రాధాన్యత పెరగటం. ఎక్కువ ఇంజినీరింగ్ కళాశాలలు సౌత్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయినాయండి. హ్మ్. సో, సౌత్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వటం వల్ల మన దగ్గర ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఇంజినీరింగ్ మీద ఫోకస్ చేయటం. అదేవిధంగా ఆ ఇంజినీరింగ్ తర్వాత కూడా ఐటీ సెక్టార్‌లోకి వెళ్ళడానికి ఆపర్చునిటీస్ అనేటువంటివి క్రియేట్ అయ్యాయి. ఎల్‌పీజీ రిఫార్మ్స్ ఫలితంగా. ఐటీ బూమ్ వలన. అదేవిధంగా నార్త్ ఇండియాలో చూసినట్లయితే కంపారిటివ్‌లీ సౌత్ ఇండియా కంటే తక్కువ ఇంజినీరింగ్ కళాశాలలుంటాయి. అక్కడ జనరల్ హ్యుమానిటీస్ వాటికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. సో, ఓకే. హ్యుమానిటీస్ చేసిన వాళ్ళు ఎక్కువగా సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో, అందువలన రిలేటివ్‌గా చూసుకున్నట్లయితే నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. అందులోనూ పాపులేషన్ డెన్సిటీ కూడా వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు యాస్పైర్ అవుతా ఉంటారు. సో, ఈ విధంగా తీసుకోవటం వల్ల నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేటువంటి వాళ్ళు ఆ డివిజన్ అనేటువంటిది కొద్దిగా ఎస్టాబ్లిష్ అయింది. హవెవర్ ఓకే. అన్ని స్టేట్స్ నుంచి కూడా ఇప్పుడు ఉంటున్నారండి. ఇంక్లూజివ్‌గా ఉంటున్నాయి రిజల్ట్స్. ఓకే. మీకు ఈ ట్రైనింగ్ ఎలా జరిగేదండి సివిల్స్‌ది? ట్రైనింగ్ అంటే ఫస్ట్‌లో నేను మా గ్రాడ్యుయేషన్‌లోనే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇటువంటి సబ్జెక్ట్స్ అనేటువంటివి ఉండేయండి. సో, నాకు ప్రాథమిక అంశాలు అక్కడే నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో, దాని తర్వాత నేను మళ్ళీ జాబ్ చేసేటప్పుడు కూడా కొంచెం ప్రిపేర్ అవ్వటం జరిగింది. స్టాండర్డ్ బుక్స్ కొన్ని. దాని తర్వాత రిజైన్ చేసి నేను ఢిల్లీ వెళ్ళటం జరిగింది. సో, ఒక ఐఏఎస్ ఆఫీసరు చలిజామల వెంకటేశ్వర్ గారు అని ఉన్నారు. అన్న నాకు సజెషన్ చేశారు. సో, నేను అందుగా అన్న సజెషన్ తీసుకొని ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అక్కడ నేను కోచింగ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ అక్కడ జాయిన్ అయినప్పటికి కూడా ఇక్కడ నేను ఏదైతే చదివానో నా డిగ్రీలో ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాథమిక అంశాలే అక్కడ చెప్పడం జరిగింది. సో, నేను మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే. ఇక్కడ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఉన్నారు. ఆ సార్‌ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ దగ్గర మెంటర్‌షిప్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు ఫ్రెండ్స్ అయ్యారు ఈ ప్రాసెస్‌లో కొంతమంది. రాళ్ళపల్లి జగత్ సాయి అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసరు. ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్. సో, తను నాకు ఫ్రెండ్ అండి. ఆయన సక్సెస్ అయ్యారు. సో, ఆయన సజెషన్స్ అదేవిధంగా పోతురెడ్డి భార్గవ్ అని ఆయన కూడా సక్సెస్ అయ్యారు. 772 ర్యాంక్. ఈ సంవత్సరం కూడా ఆయనకి 590 ర్యాంక్ వచ్చింది. సో, ఆయన సజెషన్స్ తీసుకున్నాను. తర్వాత భార్గవ్ అని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. అన్న ఛత్తీస్‌గఢ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. సో, ఇటువంటి వాళ్ళ సజెషన్స్, తర్వాత సీనియర్స్, మెంటార్స్ ఓకే. వీళ్ళందరూ పీర్ గ్రూప్ సజెషన్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల నాకు ఆ ట్రైనింగ్ అనేటువంటిది కొంచెం స్వతహాగా కొంచెం మెంటార్స్ నుంచి, కొంత పీర్ గ్రూప్ నుంచి ఇట్లా మొత్తానికి నాది సక్సెస్‌కి దారి తీయడానికి నా శిక్షణ అనేది జరిగిందండి. గ్రేట్ సార్. అలాగే ఇప్పుడు ఇందులో మనకి సివిల్స్ సాధించాలి అంటే మీరన్నట్టుగా చాలా ఓపిక ఉండాలి. అన్‌ప్రెడిక్టబుల్‌గా మనకి ఆహ్, సక్సెస్‌ఫుల్ రావచ్చు, అవ్వకపోవచ్చు. ఇలాంటి సిట్యుయేషన్‌లో చాలామంది కూడా ఓడిపోతా ఉంటారు. అంటే వదిలేస్తా ఉంటారు. రీజన్ ఏమై ఉంటుంది? సీ ఖచ్చితంగా సివిల్ సర్వీస్‌లో అన్‌సర్టెనిటీ అనేటువంటిది ఉంటుందండి. ఓపిక మీరు చెప్పినట్టు చాలా చాలా అవసరం. కొన్నిసార్లు ఏమైతదంటే మీరు ఎంత ఓపిక పెట్టినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా గానీ ఎగ్జాక్ట్‌లీ. సివిల్ సర్వీసెస్‌లో లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు. దీనికి కారణం ఏంటంటే సివిల్ సర్వీసెస్‌లో మెరిట్ అనేటువంటిది కంపారిటివ్ మెరిట్ అండి. అబ్సల్యూట్ మెరిట్ కాదు. సో, ఓకే. ఏంటంటే మనం 10థ్ క్లాసు స్టేట్‌లో 5,00,000 మంది పిల్లలు 10థ్ క్లాస్ రాస్తే 35 మార్కులకి పైన వచ్చిన వాళ్ళందరూ పాస్ అయిపోయినట్టే. అవును. 10,00,000 మంది పాస్ అయిపోయినట్టే. హ్మ్. కానీ సివిల్ సర్వీసెస్‌లో ఉండే వేకెన్సీసే 1000 ఉంటాయి. సో, ఈ 1000 వేకెన్సీస్ కోసమే 10,00,000 మంది పోటీ పడుతూ ఉంటారు. సో, ఈ క్రమంలో ఏంటంటే అవతల వాళ్ళకంటే మనం ఇంకొక మార్క్ ఎక్కువ ఉండాలి. సో, అవతల వాళ్ళు చేసే కష్టం కంటే కూడా మనం కొద్దిగా కష్టం ఎక్కువ చేయాలి. సో, ఈ విధంగా చేస్తూ ముందుకెళ్ళాల్సి ఉంటది. ఈ క్రమంలో ఏంటంటే ఎక్కువ శ్రమని చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఫోకస్ ఉండాల్సి ఉంటది. హైలీ డిసిప్లైన్డ్‌గా ఉండాల్సి ఉంటది. పర్సివరెన్స్ అనేటువంటిది ఎక్కువ ఉండాల్సి ఉంటదనమాట. సో, దీన్ని ప్రతిరోజు 8-10 గంటలు చదువుతా ఉండటం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు. డిసిప్లైన్డ్‌గా ఉండి, అంకిత భావంతో ఉన్నటువంటి వాళ్ళకే ఇది సాధ్యమవుతదనమాట. సో, ఈ క్రమంలోనే ఎక్కువ మంది స్ట్రెస్‌ని లేకపోతే ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతదండి. మీరు అంటే డిసిప్లిన్డ్‌గా ఉండాలని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని చూసినా మీరు సివిల్స్ ర్యాంక్ సాధించారు అంటే ఖచ్చితంగా మీరు డిసిప్లిన్‌గా ఉన్నారు. అవును. చిన్నప్పుడు ఎలా ఉండేవారు? చిన్నప్పుడు అంత డిసిప్లిన్‌గా ఉండేది కాదండి. ఎందుకంటే మా అమ్మగారు లేరు. సో, మా నాయనమ్మ గారికి ఆమెకు పెద్ద అవగాహన ఉండదు. నేను ఎక్కడికెళ్తున్నాను, స్కూల్‌కెళ్తున్నా అని చెప్తాను. బుక్స్ తీసుకెళ్తాను.
ఆ బుక్స్ తీసుకెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చి ఇంటి వెనకాల పెట్టేస్తాను. పెట్టేసి ఫ్రెండ్స్ తోటి గ్రౌండ్ కానీ, తాటి చెట్లు ఉండే అక్కడ తాటికాయలు తినడానికి, లేకపోతే బీచ్కి వెళ్ళేసి స్విమ్మింగు, లేకపోతే గల్లీలో క్రికెట్ ఆడుకోవటం, ఇట్లాంటివి చేసేవాళ్ళని. దరువులు ఉంటాయి, చెరువులు లాంటివి చిన్నవి, అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేయటం, ఇట్లాంటివి చేసేవాళ్ళని. చేసి స్కూల్లో ఎక్కువ అటెంటివ్గా ఉండేది కాదు. సో అది గ్రాడ్యువల్గా అట్లా స్కూలింగ్ అనేటువంటిది దెబ్బతినింది. కానీ తర్వాత నాకు 10th క్లాస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా సార్ ఒక ఆయన జనార్దన్ సార్ అని ఉండేవాళ్ళు. ప్రీ ఫైనల్లో ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ లేవమన్నారు. లేవమన్నప్పుడు నేను లేసాను. సార్ ఏంటంటే అందరినీ కొట్టారు. కొట్టి "నువ్వు పక్కనుండు, నువ్వు ఒక్కడివే" అని చెప్పారు. సో నాకు ఇంకా స్పెషల్ కోటింగ్ ఉంటుందేమో అనుకున్నాను నేను. సో కానీ సార్ నన్ను కొట్టలేదు. నన్ను ముందు పిలిచి ఆ డయాస్ మీదకి పిలిచి, "వీడున్నాడు కదా, వీడు చాలా తెలియగలడు. వీడి బుర్రను ఉపయోగిస్తూ వీడు ఎప్పుడైతే డిసిప్లిన్గా ఉంటూ చేసుకుంటాడో, వాడి లైఫ్ మీద ఫోకస్ చేస్తాడో అప్పుడు వీడు సక్సెస్ అవుతాడు. మీ అందరికంటే పెద్ద పొజిషన్లో ఉంటాడు. ఇంకా ఇప్పుడు చదివినా వాడు స్కూల్ టాపర్ వస్తాడు" అని చెప్పారు. అప్పుడు ఇంకా ఎగ్జామ్స్ 1 మంత్, 1.5 మంతే ఉండింది. సో అప్పుడు నాకు నా రియలైజేషన్ వచ్చింది. అప్పుడు దాకా నేనేం చేసినా కొట్టినటువంటి టీచర్లే ఉన్నారు అందరూ. సో మా మ్యాథ్స్ టీచర్ దగ్గర నుంచి, హిందీ టీచర్ దగ్గర నుంచి అందరూ. సో మా సార్ ఒక్కళ్ళే అట్లా చెప్పడం వల్ల నాకు ఆలోచన అనేది, భయం నుంచి ఆలోచన మొదలైంది. సో అప్పటి నుంచి నేను స్టడీస్ మీద ఫోకస్ చేయటం, క్రమశిక్షణగా ఉండటం, ఇటువంటివి చేయటం జరిగింది. అంత అల్లరి చేసి అన్ని చిలిపి చేష్టలు చేసిన తర్వాత కూడా మిమ్మల్ని నమ్మి అంత బాగా నచ్చజెప్పిన మీ సార్కి మీరు ఏం చెప్తారు ఇప్పుడు? నేనైతే అది ప్రతి మనిషి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. అట్లా నా కెరియర్ పరంగా, నా చదువు పరంగా అయితే నా కెరియర్లో టర్నింగ్ పాయింట్ ఆ ఇన్సిడెంట్ అయింది. సో దానికైతే నేను జీవితాంతం రుణపడి ఉంటాను అండి మా సార్ గారికి. సో మీ రిజల్ట్స్ వచ్చాక మీకు గుర్తొచ్చాయి ఇవన్నీ కూడా? అన్నీ కళ్ళ ముందు కదిలాయండి. రీసెంట్గానే సార్ దగ్గరికి కూడా వెళ్ళాను. ఓ గ్రేట్. ఓకే. సార్ పాదాలకు నమస్తాయి పెట్టుకొని కృతజ్ఞతలు తెలుపుకొని వచ్చానండి. ఓకే. కాలేజ్లో ఎలా ఉండేదండి? కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది? కాలేజ్ లైఫ్ అప్పటి నుంచి నేను 10th క్లాస్లో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా అటెంటివ్గా, డిసిప్లైన్డ్గా, సిన్సియర్గా ఉన్నాను. ఓకే. ఇంటర్మీడియట్లో నేను కాలేజ్ టాపర్ వచ్చాను. సో కాలేజ్ టాపర్ రావడంతో పాటు వొకేషనల్ కోర్సు మాది. సో దాంతో పాటుగా బైపీసీ సబ్జెక్ట్స్ కూడా నేను చదివి బ్రిడ్జ్ కోర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే లెటర్ చెప్పాలంటే బైపీసీ ప్లస్ ఎంఎల్టీ రెండింటిని ఒకేసారి సైమల్టేనియస్గా కంప్లీట్ చేశాను. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ జాయిన్ అవ్వడం జరిగింది. డిగ్రీలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, ఎలక్యూషన్, ఎస్ఏ రైటింగు, క్రియేటివ్ రైటింగు, స్టోరీ రైటింగ్స్, అదేవిధంగా స్టూడెంట్ పాలిటిక్స్, తర్వాత వేరియస్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్, ఇటువంటి వాటన్నిటిలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి వాడిని. మేనేజ్మెంట్ స్కిల్స్ వాటన్నిటిలో. అదేవిధంగా స్టడీస్లో కూడా చాలా సిన్సియర్గా ఉండేటువంటి వాడిని. లైబ్రరీని చాలా విస్తృతంగా ఉపయోగించుకునేవాడిని. మా కాలేజీలో టెంపోయి లైబ్రరీ అని ఒకటి ఉండేది. ఫార్మర్ సివిల్ సర్వెంట్ పేరు మీదుగా దాన్ని టెంపోయి లైబ్రరీని పెట్టారు. సో ఆ లైబ్రరీలో ఎక్కువ టైం నేను గడిపేటువంటి వాడిని. ఎక్కడండి ఇది కాలేజ్? జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ అండి, కావలి. జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ ఉండేది. సో చాలా మంచి లైబ్రరీ ఉండేది. మాకు అదృష్టవశాత్తు చాలా మంచి ఫ్యాకల్టీ అక్కడ దొరికారు మాకు. మంచి డిగ్రీ లెక్చరర్స్, జె కృష్ణప్రసాద్ సార్ కావచ్చు, లేకపోతే వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, మాలాద్రి సార్ కావచ్చు, సో ఇటువంటి బివి సార్ కావచ్చు. సో ఇటువంటి వాళ్ళందరూ చాలా, జ్యోతిశ్రీ మేడం, వీళ్ళందరూ నన్ను చాలా ప్రోత్సహించి సివిల్ సర్వీసెస్ లేకపోతే కాంపిటేటివ్స్కి సంబంధించినటువంటి పుస్తకాలు చదివే విధంగా నన్ను పురికొల్పారండి. సో ఆ విధంగా కాలేజీ, ఇంకా చెప్పాలంటే డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే దాన్ని జాబ్ని కూడా కొట్టడం జరిగింది. అందరూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చూడాల్సి ఉండేది. ఓకే. సో ఆ విధంగా కాలేజ్ లైఫ్ అనేది గడిచిందండి. సూపర్. చాలా డిసిప్లైన్డ్గా పెరిగారనమాట. ఇప్పుడు మీరు కానిస్టేబుల్ అనుకోని పరిస్థితుల్లో అయినా కూడా అప్పటికే మీకు సివిల్స్ పైన కొంచెం అవ్వాలి, సివిల్స్ చేయాలి అనేసి మీకు ఉంది, ఐడియా ఉంది. అయితే సివిల్స్ చెయ్యాలి, ఎలా అయినా చెయ్యాలి అనేసి అనిపించింది మాత్రం సిఐ అలా చేసినప్పుడు, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఆ అవమానం జరిగిన తర్వాత. ఇప్పుడు సివిల్స్ పూర్తయిన తర్వాత, ఈ ఫలితాలు వచ్చాక ఒకవేళ ఆయనకి ఏదైనా చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు? నేను చెప్పాలంటే ఏం చెప్తానంటే, నేను బిలీవ్ చేసేదండి స్పిరిచువాలిటీలో చాలా ఉన్నాయి. క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, జూడాయిజం, బౌద్ధిజం, జొరాస్ట్రియన్, పార్సీ, సో ఇట్లా ఎన్నో ఉన్నాయి అన్నమాట. సో వీటన్నిటిలో సారం అల్టిమేట్గా ఒకటేంటంటే లోక కళ్యాణం.
ప్రతి ఒక్కళ్ళు సంక్షేమంతో ఉండాలి, శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం అనేటువంటిది. సో వీటన్నిటిలో నాకు నచ్చేటువంటి ఫిలాసఫీ ఏంటంటే ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. సో అది నాలోనూ ఉంటాడు, మీలోనూ ఉంటాడు, ఆ సిఐ గారిలోనూ ఉంటాడు. సో అది ఆయనలో ఉన్న దేవుడిని ఆయన రియలైజ్ అవ్వట్లా. ఆయనలో ఉన్నటువంటి ఆ రాక్షసత్వం అనేటువంటి ఆ ఆలోచన అనేటువంటిది ఎక్కువ ఉంది. సో ఆయన ఎప్పుడైతే ఆ దైవత్వాన్ని తట్టిలేపి తనను తాను రియలైజ్ అవుతారో అప్పుడు అందరికీ మంచిగానే ఉంటారు ఆయన. సో ఓకే. నన్నొక్కనే కాదు, నా తోటి కానిస్టేబుల్స్‌ని హరికృష్ణ కావచ్చు, రమేష్ కావచ్చు, మహేంద్ర కావచ్చు, ఇంకో ఎస్ఐ గారు శివకుమార్ గారు ఇటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టున్నారు. బట్ దే డిడెంట్ మేక్ ఇట్ వోకల్. నేను వోకల్‌గా చెప్తున్నా. సో ఇంతమందిని ఇబ్బంది పెట్టి మీరు సాధించేది ఏమి ఉండదు. సో మీరు కూడా మీలో ఉన్న దైవత్వాన్ని రియలైజ్ అయ్యి అందరితో మంచిగుంటే సో అది ఆ శాంతి, సౌభాగ్యం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎస్టాబ్లిష్ అవుతది. అది మీలో ఉన్నటువంటి దైవత్వాన్ని తెలుసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తాను. అంటే అంత జరిగిన తర్వాత కూడా ఎంత హంబుల్గా చెప్పడం అనేది గ్రేట్ సార్. అలాగే చాలా మంది కూడా స్కూల్లో అయినా కాలేజ్ లైఫ్లో అయినా లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, మీకు ఏమైనా ఉన్నాయా అలా? లవ్ స్టోరీస్ అంటే పర్టికులర్‌గా స్టోరీస్ అయితే ఏం లేవండి. బట్ నేనైతే ఒక ప్రపోజ్ అయితే చేశాను. ఓకే. బట్ అది ఎట్లా జరిగిందంటే 2008లో ఒకసారి ప్రపోజ్, 2013లో ఒకసారి, 2018లో ఒకసారి, మళ్ళా 2020లో ఒకసారి, 2020 ఆగస్ట్‌లో ఒకసారి చేయడం జరిగింది. ఒకే పర్సన్. ఒకరికి. ఒకే పర్సన్. ఓకే. బట్ అన్‌ఫార్చునేట్‌లీ దట్ డిడ్‌ంట్ హ్యాపెన్ అండ్ పాసిబుల్ అవ్వలేదు. సో అంతే అండి. అదొక్కటే. ఓకే, మీరు ఒక మంచి పర్సన్ని మిస్ అయ్యారని చెప్పొచ్చు. మీ బ్రదర్కి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారండి? మా బ్రదర్‌కి నేను చెప్పానండి. యాక్చువల్‌గా ఆయన నాకంటే చాలా తెలివిగలవాడు. ఓకే. కానీ నా అంత డిసిప్లిన్‌గా, నా అంత హార్డ్ వర్క్ చేయడు. సో అతనికేంటంటే మైండ్ అటెంటివ్‌గా ఎక్కువ టైం కూర్చోలేడనమాట. సో ఎప్పుడైతే హార్డ్ వర్క్‌ని ఇంకా ఎంగేజ్ చేస్తాడో ఖచ్చితంగా సాధిస్తాడు, నాకైతే నమ్మకం. సో తొందరగా సాధించాలంటే ఎక్కువ టైం కూర్చోవాలి. ఓకే. సిలబస్ ఎక్కువ ఉంటది. ఎక్కువ టైం కూర్చొని ఎక్కువ టైము ఫినిష్ చేసేస్తే తొందరగా అయిపోతది. తొందరగా గోల్ రీచ్ అవ్వచ్చు. అంటే అన్ని గంటలు అలా కూర్చొని చదవడం అంటే అసలు ఇంపాసిబుల్ అనేసి చెప్తూ ఉంటారు. ఎలా పాసిబుల్ అయింది? యెస్ అండి. ఖచ్చితంగా అంటే మనకి ఒక ప్యాషన్ ఉంటదనుకోండి. మన మూవీ ఉంది. మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్. హ్మ్. సో మనం ఒక్కొక్క మూవీ 1 అవర్ ఉంటది. ఒక మూవీ 2 అవర్స్ ఉంటది. ఒక మూవీ 3 అవర్స్ ఉంటది. ఒకవేళ ఆ మూవీ గనుక 4 అవర్స్ ఉన్నా గాని మనం 4 అవర్స్ కూర్చొని ఫినిష్ చేసే వస్తాం. దాన్ని చూసే వస్తాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ ఎక్స్‌ట్రీమ్‌లీ స్ట్రాంగ్‌లీ యూ వాంటెడ్ టు బీ ఇన్ దట్ ప్రాసెస్ అనేదండి. సో అది మనం ఓకే. చాలా ఒక జీల్ ఉండాలి. ఆ జీల్ తోటి గనుక మనం కూర్చుంటే దాన్ని ఎంజాయ్ చేయగలగాలి ప్రాసెస్‌ని. చేస్తుంటే మనం ఎంతసేపుగా అయినా కూర్చుంటాం. మీ డైలీ లైఫ్ ఎలా ఉండేది ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు? ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు అంటే నా ప్రిపరేషన్ టైంలో నా డైలీ లైఫ్ ఎలా ఉంటది, ఖచ్చితంగా అయితే 8 అవర్స్ స్లీప్ అండి. ఓకే. ఆ 8 అవర్స్ స్లీప్‌లో నేను ఎటువంటి కాంప్రమైజ్ అయ్యేది ఎప్పుడు కాదు. పడుకునేవారు? సో నేనెప్పుడు పనుకున్నా గాని 8 అవర్స్ తర్వాత లేస్తానండి. అంటే ఇప్పుడు ఓకే. 12కి పనుకుంటే 8కి లేస్తా. 1కి అచ్చా! పనుకుంటే ఓకే. 9కి లేస్తా. సో నా సర్కాడియన్ రిథమ్ అలా సెట్ అయిపోయింది. హ్మ్. సో ఒకవేళ నేను 11కి పనుకున్నాను అనుకోండి, హ్మ్. మార్నింగ్ 7కి అట్లా లేస్తా. హ్మ్. సో ఆ సర్కాడియన్ రిథమ్ అలా సెట్ అయిపోయింది. సో 8 అవర్స్ స్లీప్ అనేటువంటిది ఎసెన్షియల్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా టైంని మీరు ప్లాన్ చేసుకోవాలి. దానికోసంగా నేను మార్నింగ్ లేసేవాడిని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. 5 ఆర్ 6:00కి లేచిన తర్వాత ఏవైతే ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి బాగా చదవాల్సి ఉంటాయో, ఆ రోజు టార్గెట్స్ ఏమి ఉంటాయో వాటిని ఫినిష్ చేసేవాడిని. నైట్ టైమ్, ఈవినింగ్ టైమ్స్, ఎండ్ ఆఫ్ ద డే అయినప్పుడు నేను యాప్టిట్యూడ్, మ్యాథ్స్ ఇటువంటివి చేయటం అనేటువంటి మైండ్ ఎంగేజింగ్‌గా ఉండేది. సో దట్ నిద్ర రాకుండా. ఓకే. సో అవి చేసేవాడిని. ఫస్ట్ మార్నింగ్ సెషన్ స్టడీ అయిన తర్వాత బయటికెళ్ళేసి న్యూస్ పేపర్ తెచ్చుకుంటాను. హిందూ ఒకటి, ఈనాడు, సాక్షి 3 తీసుకొస్తాను. మూడిటిని ఫినిష్ చేస్తాను, చదువుతాను. 1 ½ అవర్, 2 అవర్స్‌లో కంప్లీట్ అయితాయి. దాని తర్వాత మళ్ళీ ఆప్షనల్ సబ్జెక్టు ఇటువంటివి చదవటం జరుగుతుంది. తర్వాత లంచ్ బ్రేక్. తర్వాత మళ్ళీ జనరల్ స్టడీస్‌ని, కరెంట్ అఫైర్స్, మ్యాగజైన్స్ ఉంటాయి. వాటిని చదవటం చేస్తాను. తర్వాత ఈవినింగ్ టైమ్ అయితే నేను జిమ్ చేస్తానండి. ఓకే. జిమ్ గానీ, ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా తర్వాత మళ్ళీ యాప్టిట్యూడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ దెన్ టెంపుల్‌కెళ్తాను. ఖచ్చితంగా ప్రతిరోజు టెంపుల్‌కెళ్తానండి. ఇట్ ఓకే. టేక్స్ 15-20 మినిట్స్. నా రూమ్ పక్కనే టెంపుల్ ఉంటది. సో టెంపుల్‌కి అయితే ఖచ్చితంగా వెళ్తాను. సో పీస్ ఆఫ్ మైండ్ కోసం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అర్థమెటిక్ రీజనింగ్ ఇటువంటి వాటిని చేస్తానండి. ఈ విధంగా నా డే ఉంటుంది. మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవండి? గుడ్ క్వెషన్ అండి. యాక్చువల్‌గా సివిల్ సర్వీస్‌లోకి వచ్చినప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే కొంతమంది అభ్యర్థులను నేను అబ్జర్వ్ చేస్తుంటాను. వాళ్ళేంటంటే ఏదో ఒక ఎక్స్‌ట్రీమ్‌లోకి వెళ్ళిపోతారు.
అంటే చదువే ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోతారు. డైలీ ఓకే. 16-17 అవర్స్ హ్మ్. స్లీప్ డిప్రివేషన్, ఫుడ్ పట్టించుకోరు. లేదు కొంతమంది స్ట్రెస్ వల్ల ఎక్కువ తినేస్తా ఉంటారు. చదవటం అనేటువంటిది లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది ఉండదు ఓన్లీ. లేదు కొంతమంది జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు. స్నాక్స్ అని ఇట్లా అని. సో, మనం ఏంటంటే ఈ సివిల్ సర్వీస్ అనేటువంటిది చాలా లాంగ్ జర్నీ అండి. మనం ఒక హ్మ్. అటెంప్ట్ ఇవ్వాలంటే కనీసం 1 ½ అవర్, 2 అవర్స్ 2 ఇయర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఈ లాంగ్ జర్నీలో ఏంటంటే మొత్తం సెడెంటరీ లైఫే ఉంటది మనకి. కూర్చొని ఎక్కువ టైం కూర్చొనే ఉంటాం. హ్మ్. సో, దానికోసం ఏంటంటే మనం న్యూట్రిషియస్ ఫుడ్ అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటదండి. ఓకే. సో, నేను ఎర్లియరు అంత కాన్షియస్‌గా ఉండేది కాదు. కానీ గ్రాడ్యుయల్‌గా కొన్ని ఇయర్స్ తర్వాత మాత్రం న్యూట్రిషియస్ ఫుడ్ విషయంలో నేను కాన్షియస్‌గా ఉండేది. సో, ఎర్లియర్ అంటే ఈ స్పిరిచ్యువల్ ఫిలాసఫీని రియలైజ్ కాకముందు నేను నాన్ వెజ్ తినేవాడిని. సో, ఎగ్స్ డైలీ ఒక 6 ఎగ్స్ తీసుకునేవాడిని. కీరా ఆర్ వెజిటబుల్స్ హాఫ్ కిలో వెజిటబుల్స్ డైలీ అంటే డే మొత్తంలో తినేటట్టు ప్లాన్ చేసేవాడిని. బ్రౌన్ రైస్ తీసుకునేటివంటివాడిని. ఇంకా 2-3 లెమన్స్ డైలీ తీసుకుంటాను. అదేవిధంగా వస్తే ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్, ఫిష్ ఆయిల్ ఒక క్యాప్సూల్ తీసుకుంటాను. సో, ఓకే. ఈ విధంగా తీసుకోవటం వల్ల మనకి హోలిస్టిక్‌గా కంప్లీట్ డైట్ అనేటువంటిది వస్తుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ మనకి ఎసెన్షియల్ ఫ్యాట్స్ అన్నీ అందుతాయి. గీ డైలీ ఒక 4-5 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ తీసుకుంటాను. సో, ఈ ఓకే. విధంగా డైట్ మెయింటైన్ చేస్తాను. బాబోయ్! ఇప్పుడు ఆ స్పిరిచువల్ పాత్‌కొచ్చాక మీరు ఇవన్నీ మానేసారా? నాన్ వెజ్ అవి? నాన్ వెజ్‌ని ఆల్మోస్ట్ మానేసేసాను. అప్పుడు ప్రాబ్లమ్ ఏం అవ్వలేదా అండి? సో, యాక్చువల్‌గా వెజిటేరియన్ అయిటానికి నాన్ వెజ్ మానేస్తే ఫస్ట్ మనకి ఫేస్ అయ్యేటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే అండి బి12 విటమిన్ డెఫిషియన్సీ అనేటువంటిది వస్తది. సో, ఓకే. దేర్ ఆర్ ఆల్టర్‌నేటివ్స్ ఫర్ బి12 ఇన్ ఈవెన్ వెజిటేరియన్ డైట్ ఈవెన్. సో, నాన్ వెజిటేరియన్‌ని చాలా తగ్గించేసానండి నేను. ఆల్మోస్ట్ నిల్‌గా అయిపోయింది ఈ మధ్య. సో, ఆ విధంగా చేసినప్పుడు మనకేమంటే ఫస్ట్ ఇనిషియల్‌గా ఆ ట్రాన్సిషన్ ఫేజ్‌లో క్రేవింగ్స్ ఉంటాయి. మళ్ళీ అది అవును. తినాలనిపిస్తుంది ఇటువంటిది. కానీ వాటిని మనం అధిగమించొచ్చండి గ్రాడ్యుయల్‌గా. ఎలా అండి? సో, అంటే నేనేంటంటే ఇప్పుడు వాటిని యానిమల్స్‌ని చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. వాటి యొక్క అంటే నేను చెప్పాను కదా! ప్రతి జీవిలో దేవుడున్నాడని. అవును. సో, మనం ఎదుట ఒక జీవిని నా వల్ల దాన్ని బాధ పెట్టొద్దు. చంపి తినడం అనేటువంటిది. అందులో నా దగ్గర కొన్ని పెట్స్ ఉన్నాయి. స్ట్రే క్యాట్స్ వస్తూ పోతూ ఉంటాయి మా ఓకే. రూమ్‌కి. సో, వాటిని చూసినప్పుడు నాకెందుకో ఇంకా ఆ నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ పోయిందండి. వాటి మీద ఆ అఫెక్షన్ కావచ్చు, ప్రేమ కావచ్చు. సో, దానివల్ల నేను గ్రాడ్యుయల్‌గా ఈ డైట్‌లోకి చేంజ్ ఓకే. అవుతున్నాను. ఎన్ని డేస్ అయిందండి ఇలా? ఆల్మోస్ట్ అయిందండి. నేను 1 ఇయర్ పైనుంచే నేను ఈ విధమైనటువంటి ట్రాన్సిషన్‌లో ఉన్నాను. ఓకే. అంటే సివిల్స్‌కి ప్రిపేర్ అయితున్నప్పుడు మనకి బాడీ స్ట్రెంథెన్ అవ్వడానికి నాన్ వెజ్ తినాలి అనేసి అని అంటూ ఉంటారు కదా! అట్లనేం లేదండి. మనకు కావాల్సింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్. సో, ఈ ఎసెన్షియల్ ఫ్యాట్స్. సో, ఇవి దేర్ ఆర్ ఆల్టర్‌నేటివ్స్. ఫర్ కార్బోహైడ్రేట్స్‌కి మనం ఏమి మీట్ తినాల్సిన పని ఉండదు. కానీ ప్రోటీన్‌కి మీట్ సో సజెస్ట్ చేస్తారు గానీ దేర్ ఆర్ మెనీ ప్రోటీన్ సోర్సెస్ విచ్ ఆర్ వెజిటబుల్స్ ఆల్సో. ఓకే. సో, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పల్సెస్, మిల్లెట్స్, సో సోయా చంక్స్, సో పనీర్ you have and milk, curd. So there are many other sources as well. ఓకే. మీకు ఐడల్ ఎవరైనా ఉన్నారా? అంటే ఇన్‌స్పిరేషన్ ఇలా ఉండాలి పర్సనాలిటీ వైస్‌గా అనేసి? సో పర్సనాలిటీ వైస్‌గా ఇలా ఐడియల్‌గా ఉండాలనేటువంటిది నేను బిలీవ్ చేయనండి. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. పర్సనాలిటీ. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఎవరిని ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండనించాలి. సో నాలాగే నువ్వు ఉండు, నీలాగే నేను ఉండాలి. ఇట్లాంటి ఏమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండవు. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే దట్ మనం ఎలా ఉన్నా మన పర్సనాలిటీ ఎలా ఉన్నా గానీ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఉండాలి. హ్యూమన్ డిగ్నిటీని అప్‌హోల్డ్ చేసే విధంగా ఉండాలి. పీస్ అనే శాంతిని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉండాలి. సో, మనం వచ్చినప్పుడు ఒక ఇంటరాక్షన్ జరిగితే మన ఒక ఇండివిడ్యువల్ తోటి. సో, దట్ వుడ్ బి ద హ్యాపీ అండ్ ప్లీజింగ్ అండ్ ఎవర్ లాస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది అయ్యుండాలి. సో, అది నేను బిలీవ్ చేస్తాను. దేర్ ఆర్ ఫ్యూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దొంగలతో కూడా మనం అలాగే ఉండాలా అన్నప్పుడు సో, డీవియంట్ బిహేవియర్ అనేది సమాజంలో ఖచ్చితంగా ఉంటదండి. సో, దొంగలు లేకపోతే చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు ఇటువంటి వాళ్ళు. సో, వాళ్ళ గురించి వ్యవస్థలు అవి టేకెన్ కేర్ చేస్తుంటాయి. ధర్మం కోసం మనం పోరాడాలండి. ధర్మం కోసం మనం పోరాడితే, ధర్మం కోసం మనం ఫైట్ చేస్తే ఖచ్చితంగా మనకు ఆ పీస్, స్టెబిలిటీ, హార్మోనియస్ లివింగ్ అటువంటియన్నీ మనకి దొరుకుతాయండి. సో, ఓకే. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్.
సో ఎవరిని మనం రోల్ మోడల్గా తీసుకోకూడదు, పర్సనాలిటీ వైజ్గా. ప్రొఫెషనల్ వైజ్గా మనం తీసుకోవచ్చు రోల్ మోడల్స్గా. సో నాకు అటువంటి రోల్ మోడల్ నాకు బాగా గుర్తు ఏంటంటే రేవు ముత్యాలరాజు గారు. ఆయన సివిల్ సర్వీస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ని సాధించడం జరిగింది. గ్రామీణ ప్రాంతం అయ్యిండి, పేద కుటుంబం అయ్యిండి, సో ఇంగ్లీష్ అంతగా రాని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, సో అప్పటికి ఫస్ట్ ర్యాంక్ని సాధించడం జరిగింది. ఫస్ట్ ఐపీఎస్ అయ్యారు, తర్వాత ఐఏఎస్ అయ్యారు. నా కాలేజ్ డేస్లో కూడా నాకు బాగా గుర్తు, హెయిర్ కట్ కూడా నేను ఆయనలాగే చేసుకునేటువంటి వాళ్ళని. సో అది ప్రొఫెషనల్ లైఫ్లో నాకు ఆయన రోల్ మోడల్ అండి. వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువల్ పాత్, నాకు ఆంజనేయ స్వామి రోల్ మోడల్ అండి. ఎందుకంటే ఆయనలో కొన్ని పర్సనాలిటీ ట్రైట్స్ అనేటువంటి డెడికేషను, సెల్ఫ్లెస్ అనమాట, సెల్ఫ్లెస్నెస్గా ఉంటారు. సో ధైర్యంగా ఉంటారు, ఫిజికల్ ఫిట్నెస్, సో ఇటువంటి వాటన్నిటి బలం, అంత మనోనిర్భరంగా ఉంటారు, సో ధైర్యం, ఇటువంటి కొన్ని ఏదైనా వచ్చుతాయి. సో అందుకని స్పిరిచువల్ లైఫ్లో అయితే ఆయన రోల్ మోడల్. గ్రేట్ సార్. అలాగే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అంటే అందరికీ మంచి చేయడం, అందరి గురించి ఆలోచించడం, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మన ఇండియాలో ఏదైనా చేంజ్ చేయాలి, కొన్ని చేంజ్ చేయాలి అంటే ఒక 5 ఎలిమెంట్స్ని మీరు ఏం తీసుకుంటారు? మంచి క్వశ్చన్ అండి. నేనైతే మన ఇండియా మొత్తంలో చేంజ్ చేయాలి అన్నప్పుడు, లేకపోతే న్యూ థింగ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నప్పుడు నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే, మనకి ఎలాగైతే హ్యూమన్స్కి ఎమర్జెన్సీ జరిగినప్పుడు, ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 సర్వీస్ అనేటువంటిది ఎలాగుందో, అలాగే యానిమల్స్కి వాటికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, లేకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు వాటికి కూడా అటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ని, మెడికల్ సర్వీసెస్ని అందిస్తూ రీహాబిలిటేషన్ చేసేటువంటి విధంగా ఒక 109 అనేటువంటి సర్వీసెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి నా బలీయమైనటువంటి కాంక్ష అండి. సో దానికోసంగా నేను ఈ మీడియా వేదికగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, సివిల్ సొసైటీని, వేరియస్ ఎన్జిఓస్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గారిని కూడా నేను చేతులెత్తి జోడించి నమస్కరించి అడుగుతున్నాను. జంతువుల కోసంగా 109, వాటికి ఓట్లు లేకపోవచ్చు, కానీ వాటిని ప్రేమించే వాళ్ళకి మాత్రం ఓట్లు ఉంటాయి. సో దానికోసంగా మీరు దయచేసి జంతువులకి కూడా 109 సర్వీసెస్ని వస్తారని నేను కోరుకుంటున్నానండి. సూపర్ సార్. సెకండ్ వన్ వస్తే మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ ఫేజ్లో ఉన్నామండి. ఎందుకంటే మన దగ్గర యువత ఎక్కువ మంది ఉన్నారు, 65 to 75%. సో అందరూ పనిచేసే ఏజ్లో ఉన్నారు, యూత్ చాలా యంగ్స్టర్స్. సో ఈ దశలో ఏంటంటే మనకి సోషల్ మీడియా ట్రెండ్ అండి. సోషల్ మీడియా ట్రెండ్స్ అంటే వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటిలో ఏంటంటే వాటిని పాజిటివ్గా ఉపయోగించుకుంటే చాలా వెల్ అండ్ గుడ్ అండి. కానీ అవి వెస్ట్రన్ నేరేటివ్స్ని, అంటే పాశ్చాత్య దేశాలు వోక్ కల్చర్ని ప్రమోట్ చేస్తూ డ్రగ్స్ అని చెప్పేసి, లేకుంటే బెట్టింగ్స్ అని చెప్పేసి, ఇటువంటి ఆన్లైన్ మోసాలు, సో అబ్యూస్ చేయటము, ఇటువంటివన్నీ చేయటం వల్ల మన యూత్ అనేటువంటిది నిర్వీర్యం అయిపోతుందండి. దట్ ఈస్ వాట్ ద వెస్ట్రన్ కంట్రీస్ వాంట్ ద ఇండియన్ యూత్ అనేటువంటి వాళ్ళు నిర్వీర్యం అయిపోవాలి. అట్లా నిర్వీర్యం అయిపోతే ఏమవుతుందంటే మనకున్నటువంటి ఈ అసెట్ ఏదైతే ఉందో అది ఒక లైబిలిటీగా మారిపోతుంది, భారంగా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్లో వీళ్ళు వర్క్ చేయలేదు అనుకోండి, కెరీర్ బిల్డప్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ప్రొడక్టివ్ అసెట్గా అవ్వరు, ప్రొడక్టివ్ పనులు ఏం చేయలేరు. సో ప్రొడక్టివ్ వర్క్ ఏమి చేయలేనప్పుడు వీళ్ళు ఒక 20-30 years అయిపోతే వీళ్ళకి స్కిల్సే ఉండవు. ద వరల్డ్ ఈజ్ చేంజింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లోకి వచ్చేసింది. ఎర్లియర్ ఏంటి, కంప్యూటర్ ఆపరేటరు, డేటా ఎంట్రీ చేసే వాళ్ళకి ఓకే మంచి జాబ్. దాని తర్వాత ఏమైంది, కోడింగ్ చేసే వాళ్ళకి మంచి జాబులు. ఇప్పుడేంటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకుంటే మెషిన్ లెర్నింగ్, లేకపోతే డేటా అనలిటిక్స్, ఇటువంటివి చేసే వాళ్ళకి. సో ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎస్టాబ్లిష్ అవుతుందో హ్యూమన్స్కి ఇంకా తక్కువ ప్రాధాన్యత ఏర్పడిపోతుంది. సో వీళ్ళ స్కిల్స్ అనేవి చాలా ర్యాపిడ్గా అప్గ్రేడ్ అవ్వాలి, అప్ స్కిల్ అవ్వాలి, రీస్కిల్ అవ్వాలి. సో ఇటువంటి అవ్వాలంటే చాలా ఫోకస్డ్గా ఉండాలి కెరీర్ ఎస్టాబ్లిష్మెంట్ మీద. కానీ వాళ్ళ కెరీర్ ఎస్టాబ్లిష్ అయ్యేది ఇప్పుడు 20 నుంచి 30 మధ్యలోనే అవుతుంది. సో ఈ టైంలో, ఈ 10 years టైంలో మాత్రం ఈ డ్రగ్స్ అని చెప్పేసి, లేకుంటే సోషల్ మీడియా అని చెప్పేసి, లేకుంటే బెట్టింగ్స్ అని చెప్పేసి, లేకుంటే రిలేషన్షిప్ అని, ఇటువంటి వాటి వల్ల పక్కదారి పడిపోతున్నారు. సో ఈ 10 years ఇవి ట్రెండ్స్ అన్నిటిని మనం ఎదుర్కోవాలి అంటే ఈ డ్రగ్స్ని, నార్కోటిక్స్ని, సోషల్ మీడియాలో జరుగుతున్న నేరేటివ్స్ని, వాటిని కౌంటర్ చేయగలగాలి. సో దానికోసంగా నేను నాకు ఎటువంటి రోల్ అయినా ఇస్తే, నా బీయింగ్ పోలీస్గా కావచ్చు, ఇటువంటి వాటిలో నేను వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి యూత్ని ఎక్కువ ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మూడోది వచ్చినట్టయితే, నేను ఎట్లయితే నా పై అధికారి నుంచి ఎటువంటి హెరాస్మెంట్ని ఫేస్ చేశానో, అటువంటి హరాస్మెంట్ అనేటువంటిది కింద అధికారులకి, కింద ఉన్నటువంటి స్టాఫ్లకి, అటువంటి వాళ్ళకి ఎవరికి కూడా
అటువంటి అవమానం అనేటువంటిది జరగకూడదు, అటువంటి హెరాస్మెంట్ అనేటువంటిది జరగకూడదు. ఎందుకనంటే మనం వ్యక్తులము, సంస్థలను, లేకపోతే వ్యవస్థలను, లేకపోతే ఒక దేశ రాజ్యాంగాల్ని, రాజ్యాలని వీటన్నిటిని నిర్మించుకున్నది ఎందుకండి? మానవుల సంక్షేమం కోసం. అవును. మనిషి యొక్క అభ్యున్నతిని, మనిషి యొక్క సంతోషాన్ని ముందుకు నడిపించడం కోసం. సో, ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఈరోజు మనం అనుభవిస్తున్న హక్కులు కావచ్చు, వాక్ స్వాతంత్రం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, వీటన్నిటి కోసం మనం ఆల్మోస్ట్ 1200 సంవత్సరాలు పోరాటం చేశాం. అవును. సో, ఇంత పోరాటం చేసి ఇప్పటికి కూడా నేను ఒక కట్టుబానిసలాగానో, లేకపోతే మానవ గౌరవం అనేటువంటిది, హ్యూమన్ రైట్స్ అనేటువంటివి లేకుండా ఊరికి ఇష్టం వచ్చినట్టు దూషించడం, ఇష్టం వచ్చినట్టు మెంటల్ టార్చర్ చేయడం, ఇటువంటి ఉండకూడదు. మానవ లోక కళ్యాణం అనేటువంటిది జరగాలి. సో, ఒక జాబ్ చేస్తున్నారంటే ఎందుకు చేస్తారండి? వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని సంతోషంగా పెట్టుకోవడం కోసం చేస్తారు. అంతేగాని మీరు పెట్టే హెరాస్మెంటో, లేకపోతే మెంటల్ టార్చర్ దాన్ని భరించడం కోసం కాదు కదా మనం చేసేది. సో, ఆ విధంగా ఎటువంటి నా కింద స్టాఫ్‌కి అటువంటి అవమానాలు, ఒత్తిడులు లేకుండా ఉండే విధంగా ఒక టీమ్ స్పిరిట్‌తో కూడినటువంటి వ్యవస్థని ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్స్ కొన్ని ఇనిషియేటివ్ తీసుకున్నాయి. సుపీరియర్ ఆఫీసర్స్ తీసుకొని చేస్తున్నారు. సో, దాన్ని ఇంకా ర్యాపిడ్‌గా ముందుకు నడిపించాలనేటువంటిది మూడోది. 4. నాకైతే సామర్థ్యం ఉంది. వోకల్‌గా మాట్లాడగలిగాను. సో, రిసోర్సెస్‌ని, నాకు కావాల్సిన రిసోర్సెస్‌ని మొబిలైజ్ చేసుకోగలిగాను త్రూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, తర్వాత నేను జాబ్ చేయడం ఇటువంటి వాటిని. సో, నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కొంత సపోర్టివ్‌గా ఉండేటువంటి యాస్పెక్ట్స్‌లో ఫ్రెండ్స్. సో, ఇట్లా నేను మొబిలైజ్ చేసుకొని ముందుకొచ్చి విజయాన్ని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాకుండా 4 విజయాన్ని అందుకున్నాను. సో, ఇంత లాంగ్ బ్యాటిల్ మిగతా వాళ్ళు, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, సపోర్ట్ సిస్టమ్ లేనటువంటి వాళ్ళు చేయాలంటే చాలా కష్టం. అవును. సో, అటువంటి వాళ్ళకి నా వైపుగా గైడెన్స్, మెంటార్‌షిప్, సో, నా ఇండివిడ్యువల్ కెపాసిటీలో కావచ్చు, లేకుంటే నేను అధికారం అయిన తర్వాత ఆ ఇన్‌స్టిట్యూషనల్ కెపాసిటీలో కావచ్చు, నా హోదా ప్రకారం. సో, ఈ 2 కెపాసిటీలో టు ద ఫుల్లెస్ట్ ఎక్స్‌టెంట్ నేను చేయదలుచుకున్నానండి. సో, ఎన్‌జీఓస్ హెల్ప్ తీసుకోవచ్చు, లేకుంటే ఫిలాంథ్రపిస్ట్ హెల్ప్ తీసుకోవచ్చు. వీళ్ళతో హెల్ప్ తీసుకొని వీళ్ళకి చేయటం జరుగుతుంది. ఎందుకంటే నేను 4 ఇయర్స్ తీసుకున్నాను. 4 అటెంప్ట్స్ తీసుకున్నాను. సో, నా మిస్టేక్స్ అన్నీ గనక నేను ఇనిషియల్‌గా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తే 1 ఇయర్‌లోనే వాళ్ళు క్లియర్ చేయగలుగుతారు. సో, అటువంటిది నేను తల్లిదండ్రులు లేని వాళ్ళకి చేయదలుచుకున్నానండి. గ్రేట్ సార్. సో, ఇంకొకటి ఫిఫ్త్ వన్ ఏంటంటే, ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు. సో, ఇప్పుడేంటంటే మన జనరేషన్ జీ కావచ్చు, 2K కిడ్స్ కావచ్చు, లేకుంటే 90 కిడ్స్ మంచి వాళ్ళండి. బట్ 2K కిడ్స్ ఈ తర్వాత తరం వాళ్ళకి పెద్దవారికి గౌరవం ఇచ్చేటువంటి విధానం, ఆ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేటువంటిది లేదండి. సో, ఆ ఇంటర్ జనరేషనల్ గ్యాప్ అనేటువంటిది తగ్గిపోయింది. ఎందుకనంటే పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క విజ్డమ్‌ని, వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని మనకు షేర్ చేస్తే, ఇప్పుడు నేను దానికోసంగా ఒక ఇనిషియేటివ్ కూడా తెచ్చానండి. ఏజ్ బ్యాంకింగ్ అని చెప్పేసి. ఏజ్ బ్యాంకింగ్. లైక్‌వైజ్ వి ఆర్ సేవింగ్ ద మనీ ఇన్ ద బ్యాంక్స్. ఓకే. లైక్‌వైజ్ మనం ఏజ్‌ని, మన అనుభవాలను కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎలా ఎలా అంటే, అండి? ఇప్పుడు 60 సంవత్సరాలు, ఇప్పుడు నేను 60 సంవత్సరాలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. సో, నేను యంగెస్ట్ రిక్రూట్ అయ్యాననుకోండి. సో, ఆయన దగ్గరికెళ్ళేసి నాకేమన్నా నా ఇండివిడ్యువల్ కెపాసిటీలో నాకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఒక 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 ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు. సో, నేను అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ముందుకెళ్తున్నప్పుడు వచ్చింది. నా ఇండివిడ్యువల్ కెపాసిటీ నేను ట్రై చేశాను. అది రిజాల్వ్ అవ్వట్లేదు. సో, నేనప్పుడు గనక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి, ఉదాహరణకు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, వాళ్ళకి కాల్ చేసో, లేకపోతే ఆయా రంగంలో అటువంటి సమస్యను ఫేస్ చేసినటువంటి వ్యక్తులకి కలిసి, సార్ ఈ విధంగా ఉంది, నేను ఈ విధంగా ట్రై చేశాను, బట్ ఐ నీడ్ సమ్ మోర్ హెల్ప్ అని అన్నప్పుడు, సార్ ఇచ్చేటువంటి సజెషన్స్ ద్వారా నేను దాన్ని గనక చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ నేను ఇది చేసి ఇది రాంగ్ అవ్వటం వల్ల ఏదైనా నెగెటివ్ కన్సిక్వెన్సెస్ వచ్చి, సో, నేను దానికోసంగా ఒక 1 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో, ఆ 2 ఇయర్స్ కాకుండా ఒక సీనియర్ ఆఫీసర్ సలహాతోటి దాన్ని నేను 1 మంత్‌లో కంప్లీట్ చేశాను అనుకోండి. అప్పుడు ఆ 2 ఇయర్స్‌లో 24 నెలలు సమయం వెచ్చించాల్సింది నాకు 23 నెలలు సేవ్ అయిపోయి, ఒక నెలలో దాన్ని సాల్వ్ చేయగలుగుతాను. అవును. సో, అంటే 23 నెలలు నేను సేవ్ చేసుకున్నట్టే కదా. సో, కొన్ని పర్సనల్ రిలేషన్స్ ఇష్యూస్‌లో ఇప్పుడు ఈగో బ్యాటిల్స్ అవుతాయి. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ మ్యారేజ్ చేసుకున్నాక బ్రేకప్ ఇదని. కానీ ఈ టెండెన్సీ అనేటువంటిది ఎర్లియర్ పాత జనరేషన్ తక్కువ ఉండేది. డివోర్స్ రేట్ ఉండేది. ఇప్పుడు డివోర్స్ రేట్ పెరుగుతుంది యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. సో, ఈ డివోర్స్ రేట్ పెరుగుతూ ఉంది. కానీ ఎర్లియర్ ఉన్న వాళ్ళు డివోర్స్ రేట్ అనేది తక్కువ ఉంది. ఎందుకనంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఈ చిన్న చిన్న ఇష్యూస్ అయినా, ఎంత పెద్ద ఇష్యూ అయినా అడ్జస్ట్ అవుతారు. సో, దట్ ఈస్ వాట్ రిలేషన్‌షిప్ కదండి. సో, ఒక గొడవ జరిగింది, లేకపోతే మీకోసం ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కంపాటబిలిటీ చూసుకుంటారండి. మీకు నాకు కుదిరితే అట్లా మ్యారేజ్ అనేటువంటిది. సో, దట్ ఈస్ నాట్ ఎ లవ్, ఇట్ ఈస్ ఎ డీల్ అనమాట యాక్చువల్‌గా. ఇప్పుడు జరుగుతుంది డీల్స్. అప్పుడు జరుగుతుంది లవ్ అనమాట. లవ్ మ్యారేజెస్. దాంట్లో ఏంటంటే
మీకు నాకు కంపాటిబిలిటీ లేకపోయినా ఓకే నీకోసం నేను ఇది సాక్రిఫైస్ చేసేస్తాను. సో అప్పుడు అఫెక్షన్స్ అనేటువంటి పెరుగుతాయి. సో ఆ విధంగా అటువంటి టెండెన్సీ ఇప్పుడున్న జనరేషన్లో లేదు. సో దాన్ని మనం పెద్దవాళ్ళతో కనుక ఇంటరాక్షన్ చేస్తే ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళ మాటలు కనుక వీళ్ళకి ఇంటరాక్షన్ ప్లాట్ఫామ్ కనుక వేదికను ఏర్పాటు చేస్తే సో వాళ్ళు ఇటువంటి సమస్యలు ఇప్పుడు సూసైడల్ టెండెన్సీ కూడా ఎక్కువ. అవును. సో ఇటువంటి ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు. సో అటువంటి వేదికల్ని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఉపయోగాన్ని కూడా వాళ్ళ ఇంటరాక్షన్ కూడా నేను పెంచాలని చెప్పేసి ప్రయత్నిస్తాను. అసలు ఈ 5 ఎలిమెంట్స్ కూడా చాలా 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 గ్రేట్ అండి. కాకపోతే నేను 5 చెప్పాను కాబట్టి మీరు చెప్పారా, ఇంకా ఏమైనా ఉన్నాయా? నాకు ఇంకా చాలా థాట్స్ ఉన్నాయండి. హౌ ద ఎఫిషియెంట్ పోలీస్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా జస్టిస్ న్యాయ గంట అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే యంగ్ లాయర్స్ ఉంటారు. సో వాళ్ళకి కెరీర్ అనేటువంటి ఇనిషియల్ స్టేజ్లో ఉంటుంది. చాలా మంది రూరల్ ఏరియాస్లో కేసెస్ పోలీస్ స్టేషన్స్ లేకపోతే వాళ్ళ గ్రీవెన్సెస్ ఉంటాయి. సో వీళ్ళిద్దరిని కలిపి ఒక ప్లాట్ఫామ్ ఉందనుకోండి. నేను నాని ద జస్టిస్ బిల్ అని ఒక ప్రాజెక్ట్ మైండ్లో పెట్టాను. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. జస్టిస్ బిల్ అనేటువంటి ఒక యాప్ని తీసుకొచ్చి దాంట్లో ఎవరైతే లాయర్కి ఖర్చులు ఇచ్చి భరించలేరు సో వాళ్ళు ఎన్రోల్ అయ్యి, ఎవరైతే యంగ్ లాయర్స్ ఉంటారో, ఎంతూసియాస్ట్ ఉంటారో, ఆర్టీ యాక్టివిస్ట్ ఉంటారో వాళ్ళిద్దరు కనుక కనెక్ట్ చేసాం అనుకోండి. సో వీళ్ళు వాళ్ళ ఇనిషియల్ డేస్ కెరీర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంతూసియాస్టిక్గా ఫ్రీగా చేస్తారు నేర్చుకోవాలనే ఉద్దేశంతో. వీళ్ళకి న్యాయం కోసం లాయర్లకి ఫీజులు భరించాల్సిన అవసరం లేదు. సో వీళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తే జస్టిస్ బిల్ అనేటువంటిది పూర్వంలో రాజులు సో నేను ఆ జస్టిస్ బిల్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాం అనుకోండి. ఇటు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, వీళ్ళ సమస్యలు తీరుతాయి. సో దట్ జస్టిస్ అనేటువంటి తొందరగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది అటువంటి విధానాన్ని కూడా తేవాలి. ఇంకా చాలా థాట్స్ ఉన్నాయి నా మైండ్లో. సో వన్స్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత వాటిని ఇంకా నేను ఎగ్జిక్యూట్ చేస్తానండి. అసలు అంటే ఒక పర్సన్ డెవలప్ అయితే మన దేశాన్ని కూడా బాగుపరచవచ్చు అనే ఒక స్థాయిలో చెప్పారండి. నిజంగా గ్రేట్. అలాగే ఎస్పెషల్లీ మన ఇండియాలో పాలిటిక్స్ అనేవి రిలీజన్ మీద లేదంటే క్యాస్ట్ మీద బేస్ చేసుకొని ఉంటాయి అనేసి అందరి నమ్మకం. అదే నిజం అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ పాలిటిక్స్లో ఎలాంటి చేంజ్ తీసుకురావాలండి మన దేశం అభివృద్ధి చెందాలి అంటే? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు యూత్, నేను యూత్. సో మీలో ఇటువంటి వివేచన అనేటువంటి ప్రారంభం అవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం అబ్జర్వ్ చేసినట్టయితే పాలిటిక్స్ అనేటువంటి వాటిలో కులం, మతం, ప్రాంతం, భాష, వేషం, అదేవిధంగా సెంటిమెంట్స్, తర్వాత ఇటువంటి వాటన్నిటిని ఇన్వాల్వ్ చేసేసి చేయటం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇప్పుడు రాబోయే 20-30 ఇయర్స్లో పాలిటిక్స్ అనేటువంటి వాటికంటే కూడా పాలసీస్కి రెలవెన్స్ వస్తుందండి. పాలిటిక్స్ అంటే ఏంటంటే పీపుల్ని, మాసెస్ని గ్యాదర్ చేయటం, వాళ్ళని తీసుకొని వచ్చేసి ఓటింగ్ వేయించడం, మీకంటే నాకు ఎక్కువ ఓట్లు వస్తే నేను నాయకుడిగా చలామణి అవుతుంది, ఇదే జరుగుతుంది. కానీ భవిష్యత్తులో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎకనామిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. ఒకప్పుడు వ్యవసాయం ఉండేది, తర్వాత పరిశ్రమలకు ప్రాధాన్యత ఏర్పడింది, తర్వాత సేవా రంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా రెవల్యూషనైజ్ చేసే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగు, అదేవిధంగా 3D ప్రింటింగ్. సో వీటన్నిటి సింక్రనైజేషన్ తోటి ఒక రెవల్యూషనరీ మెకానిజం అనేటువంటిది రాబోతుందండి. సో ఈ టైంలో ఏమవుతుందంటే పాలసీస్కి ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి మన దగ్గర డేటా సెక్యూరిటీ అనేటువంటి బిల్లు అంటే పాస్ అవడానికి చాలా టైం తీసుకుంది. సో ఇప్పుడు మీ డేటా కావచ్చు, నా డేటా కావచ్చు, ఎంత వాల్యుబుల్ మనకు తెలియదు. లైక్ వైజ్ బ్రిటిషర్స్ మన దగ్గరికి వచ్చారు. ఒకప్పుడు వాళ్ళు మిరియాల కోసం వచ్చారు. సో వాళ్ళు మిరియాల కోసం ఇక్కడికి వచ్చారు. ఆ మిరియాలు అనేటువంటి ఎంత వాల్యుబుల్లో అప్పుడున్న మన భారతీయులకు తెలియలా, కానీ బ్రిటిషర్స్ తెలుసు. ఈరోజు మన డేటా ఎంత ముఖ్యం మనకు తెలియట్లా. సో కానీ బ్రిటిషర్స్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో, ఫేస్బుక్, గూగుల్, మెటా, సో ఇటువంటి వాటన్నిటి వాళ్ళకి తెలుసు, అమెజాన్, వీళ్ళందరికీ. సో డేటా అనేటువంటిది ఈరోజు మిరియాల లెక్క వాళ్ళు భారతదేశానికి వచ్చేసేసి మన డేటా అంతటిని తీసుకొని సో దాన్ని ఎంత రెవల్యూషనరీగా ఉపయోగిస్తున్నారు. వీటన్నిటికీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కావచ్చు, అన్నిటికీ డేటానే ఇంపార్టెంట్. సో అప్పుడు మిరియాల కోసం వచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేసినటువంటి బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు డేటా కోసం కార్పొరేట్ కంపెనీస్ రూపంలో వస్తున్నారు. సో వీటిని మనం కంట్రోల్ చేసుకునేటువంటి పాలసీస్ తెలుసుకోవాలి. ఆ పాలసీస్ ఇంపార్టెన్స్ ఏర్పడుతుంది. వీటిని అర్థం చేసుకోగలిగే కెపాసిటీ అంతకు ముందున్నటువంటి ట్రెడిషనల్ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, క్యాస్ట్, రిలీజన్, వీటన్నిటిని రెచ్చగొట్టి చేసేటువంటి వాళ్ళు, నిశాని లేకుంటే చదువురానటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలియవు ఇవన్నీ. సో మన జనరేషన్కి తెలుసు వీటి యొక్క ఇంపాక్ట్ ఏంటి, దీని యొక్క కన్సిక్వెన్స్ ఏంటి అనేటువంటి.
సో వీళ్ళు కనుక ఇదే క్యాస్ట్ రిలీజన్ ఇటువంటి పాలిటిక్స్ని కనుక నేరేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళిపోతే ఆ పాలసీస్ యొక్క ఇంపార్టెన్స్ తెలియక ఎట్లయితే విదేశీయులు మన దేశాన్ని బ్రిటిషర్స్ ఆక్యుపై చేశారో ఇప్పుడైతే మిరియాలు వాటి యొక్క ఇంపాక్ట్ పాలిటిక్స్ యొక్క ఇంపాక్ట్ తెలియక బ్రిటిష్ మనకు తెలియకపోతే బ్రిటిషర్స్ ఎట్లా అయితే ఆక్యుపై చేశారో కర్ణాటక యుద్ధాలు కావచ్చు మైసూర్ యుద్ధాలు కావచ్చు ఇవన్నీ చేసి పంజాబ్ యుద్ధాలు కావచ్చు చేసి భారతదేశాన్ని ఎట్లయితే ఆక్యుపై చేశారో ఇప్పుడు వీళ్ళు ఇండైరెక్ట్గా కాలోనియలిజం అనేటువంటిది ఇండైరెక్ట్గా చేస్తారండి ఈ టెక్నాలజీ కంపెనీస్ ఏది ఈ ఓల్డర్ జనరేషన్ చేతిలో ఉంటే పాలిటిక్స్. సో అందుకే నేను యూత్ ని రావాలని చెప్తా, నేను కూడా దానికి సపోర్ట్ చేస్తా. అన్నమలయ్య గారు వచ్చారు, సో ఐపీఎస్ ఆఫీసర్. సో ఇటువంటి వాళ్ళు ఇంకా తేజస్వి సూర్య గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి మిగతా యూత్ నాయకులు కావచ్చు, ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, సో వాళ్ళు కనుక పాలిటిక్స్లోకి వస్తే ఇప్పుడున్నటువంటి ఈ డైనమిక్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకొని ఎంత త్వరగా అయితే మనం ఆ పాలసీస్ని మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతామో, ఎంత త్వరగా అయితే వాటిని తీసుకొస్తామో. ఉదాహరణ తీసుకుంటే ఈయూలో జీడీపీఆర్ అని ఉంది, జనరల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అని చెప్పి. కానీ మన దగ్గర ఇంకా డేటా సెక్యూరిటీ బిల్ అనేటువంటిది ఇంకా పూర్తి ఎస్టాబ్లిష్ అవ్వలేదు, రోబస్ట్గా లేదు. సో అదే యంగ్ జనరేషన్స్ వచ్చుంటే ఇంకా తొందరగా రోబస్ట్గా చేసుకోగలుగుతాం. సో మనం భారతదేశాన్ని భవిష్యత్తుని మనం షేప్ చేయాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది అనమాట. సో అందుకే మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. యూత్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలోకి దాని యొక్క పాలిటిక్స్లోకి ఖచ్చితంగా రావాలి, వివేచన చేయాలి, దాని గురించి డిస్కోర్సెస్ని తీసుకురావాలి. దానికోసంగా ఈ పాలసీస్లో పాల్గొనాలి వాళ్ళు. యూత్ పార్లమెంట్ రీసెంట్గా జరిగింది. సో ఇటువంటి పార్లమెంట్ అటువంటి చేయటం వల్ల యూత్ రావడం వల్ల ఈ దేశానికి భవిష్యత్తు అనేది ఉంటుందండి. అదే నేను విశ్వసిస్తాను. మీలో ఒక మంచి స్పీకర్ ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం కూడా ఉంది. ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అనుకోవట్లేదు? ఇంట్రెస్ట్ ఉందా? ఏదైనా నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా ఈ పొలిటికల్ అఫైర్స్ లో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ అఫైర్స్ లో కావచ్చు ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ తోనే నేను సివిల్ సర్వీస్కి రావడం జరిగింది. ఏదేమైనా కానీ విధి అనేటువంటిది ఒక పాత్ని డిసైడ్ చేస్తూ ఉంటుందండి. నేను ఎప్పుడైతే అనుకోలేదు నేను పోలీస్ కానిస్టేబుల్గా అప్లై చేస్తానని, నేను ఎప్పుడైతే అనుకోలేదు సో ఇట్లా జర్నీ అనేటువంటిది మలుపులు తిరుగుతుంది అని. సో నేను చిన్నప్పుడే నేను అనుకోలేదు మా తల్లిదండ్రులు ఇట్లా కాలం చెల్లిపోతారని చెప్పేసి. సో అట్లా మనం వచ్చే పాత్ చేసే జర్నీలో కొన్ని మన డెసిషన్స్ అనేవి చాలా డైనమిజంతో ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాయి. ఏమో భవిష్యత్తులో డిమాండ్ చేస్తే మాలాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి కూడా రావచ్చేమో, చెప్పలేము. సో ఇప్పుడు అన్నమలయ్య గారు వచ్చారు. సో అటువంటి థింగ్సే భవిష్యత్తులో జరగచ్చేమో, జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో రావచ్చు ఒకవేళ ఆప్షన్. చెప్పలేము, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్, సో ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద టైం. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే జస్ట్ ఇన్ఫర్మేషనే కాదు, అందరికీ రోల్ మోడల్ అని చెప్పిన తర్వాత మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అయ్యారు, అలాగే మీ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ థాట్స్ మాత్రమే కాదు ఇప్పుడు వచ్చే ఒక యూత్కి వాళ్ళు ఎలా ఉండాలి, ఒక గోల్ రీచ్ అవ్వాలంటే వాళ్ళు ఎలాంటి పాత్ని చూస్ చేసుకోవాలి, ఎలా ఆబ్స్టికల్స్ని ఫేస్ చేయాలి, ఈ ఇన్సల్ట్స్ని ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తారు, వాటిని కూడా ఎలా ఫేస్ చేయాలి అనేది చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.